హలో అండి. మొక్కజొన్న వడలు ఎలా చేయాలి అంటే, శనగపప్పుని ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఒక 2 గంటల ముందుగా నానబెట్టుకుని అది మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న కండలన్నీ కూడా 4 మొక్కజొన్న కండలు తీసుకున్నాను నేను. మొక్కజొన్న కండల్ని ఒలిచేసుకుని పెట్టుకుని వాటిని కూడా కొంచెం కోర్స్గా బరకగా మిక్సీ వేసుకుని పెట్టుకుంటే మొత్తం కలిపేసుకుని ఈలోపుగా మనం నూనె పెట్టుకుంటే వేడవుతూ ఉంటుంది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుని మనం ఇలా కవర్ మీద ఒత్తుకుని వడల్లాగా నూనె కాగిన తర్వాత వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగిన తర్వాత 2 వైపులా ఎర్రగా వేయించుకుని తీసేసుకుని డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. వీటికి చట్నీ కానీ సాస్ కానీ అలాంటివి కూడా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇందులోనే పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉల్లిపాయలు, పుదీనా ఇవన్నీ వేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన చాలా క్రిస్ప్గా కరకరలాడుతూ ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అల్టిమేట్ టేస్ట్ అన్నమాట. ఇక కార్న్, మొక్కజొన్న కండెల్లో ఏమేం పోషకాలు ఉంటాయి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, మొక్కజొన్న కండలు తినగానే మనకి మంచి ఫీల్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అలాగే మన జీర్ణాశయానికి, డైజెస్టివ్ హెల్త్కి కూడా ఇవి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్కి కూడా ఇవి చాలా మంచిది. మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, అలాగే B1 ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, B9 ఉంటుంది, ఫోలేట్ అంటారు, B9, థయమిన్, B1 ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇన్ని పోషకాలున్న మొక్కజొన్న వడల్ని అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.